నమస్తే. చూసే వాళ్ళందరూ జై శివన్న అని కామెంట్ చేసి చూడండి. జై శివన్న అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై శివన్న అని కామెంట్ చేసేయండి. అన్న భైరతి రణగల్ సినిమా మీకు ఎలా అనిపించింది? ఏ రేంజ్ లో అనిపించింది? అసలు మామూలుగా కాదన్న, మైండ్ పని చేయలేదన్న, అట్లుందన్న సినిమా. అద్భుతంగా ఉంది, అద్భుతంగా కాదు. ఎవ్వరు సూపర్ హిట్ సూపర్ హిట్ కాదు, అసలు బ్లాక్ బస్టర్ అంతే, దానికి తగ్గేదే లే. ఇంకా మామూలుగా లేదు సినిమా అయితే. అంటే కన్నడలో చూసినా కానీ మీకు అర్థమైందా అన్న? సింపుల్ గా అర్థమైందన్న. సినిమా అంటే ఇట్లా కదా, అందరికి అనుకూలంగా అందరికి అర్థమయ్యేలా సినిమా తీసిండు. అంటే మనకు లాంగ్వేజ్ రాకపోయినా కానీ ఈజీగా అర్థమైంది. లాంగ్వేజ్ రాకపోయినా సినిమా చూస్తే మీరే అంటారు ఈజీగా అర్థమైంది. బాగుంది అన్న సినిమా. సినిమా మాత్రం మామూలుగా లేదు, ఇచ్చి పడేసి అన్న. అయితే ఫ్లైట్లతో అయితే మామూలుగా కాదన్న, ఒక్కొక్క ఫైట్ గుద్దితే చచ్చిపోతారు మీరు గిట. ఫైటింగ్స్ ఎలా అనిపించినాయి అసలు? మెయిన్ మ్యాటర్ ఫైటింగ్ అయితే మీరు ఇక చెప్పుకోరాదన్న, నిజంగా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. హైలైటా వేరే లెవెల్, అసలు వేరే లెవెల్. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గిట ఏం చెప్పాలి మనం, సినిమా అబ్బాబ్బా ఏం సినిమా రా బాబు అనుకుంటారు. అట్లుందన్న సీన్లు అయితే. ఫుల్ హ్యాపీ సాటిస్ఫైడ్ సినిమా. అంటే ఇది అందరికీ అర్థం కదే, నాటే లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అని కాదు, సినిమా అందరికి అర్థమయ్యేలా సినిమా తీసింది. అన్న ఎంట్రీకి థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది? మామూలుగా కాదు, గూస్ బాంబ్స్ ఆనందంతో, మామూలుగా కాదు, ఆనందంతో చచ్చిపోయినాం మేమైతే. అరుస్తూనే ఉన్నారా థియేటర్ లో? మామూలుగా అరువుడు కాదు, వచ్చేంత వరకు బయటకు వచ్చేంత వరకు అదే గోలా మాకు. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? మామూలుగా లేదు, డైరెక్షన్ అయితే వేరే లెవెల్ అన్న, ఇచ్చేసిండు డైరెక్టర్ గారు. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సినిమా కదా, అందరికి అర్థమయ్యే సినిమా తీయాలని ముందుకు తెచ్చిండు అన్న సినిమా. సో సినిమా ఓవరాల్ గా సూపర్ హిట్ ఏనా? సూపర్ హిట్ కాదు, అసలు బ్లాక్ బస్టర్ అంతే, తగ్గేదే లే అందులో. ఓకే బ్రో.